ఏం కొన్నావురా? అమ్మకి 10, అత్తమ్మకి 6, అమ్మమ్మకి 4 కేజీలు చీరలు మామా. అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. చుడిదారు, మెన్స్ వేర్, కిడ్స్ వేర్ 1+1, 2+1 మస్తు ఆఫర్లు ఉన్నాయి. మరి ఇంకా మాంగళ్య ఆషాఢం కేజీ సేల్ అంటే తెలుసు కదా. మాంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. నమస్తే, మీరు చూస్తుంది ఐజెప్. నేను మీ కీర్తి. నాతో పాటు వేదిక్ వాస్తు కన్సల్టెంట్ గోరుగుంట్ల వీరాంజనేయులు గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్కారం అండి. వీరాంజనేయులు గారు, జనరల్గా మేమైతే లక్షల కోట్లు పెట్టి ప్లాట్లు ఫ్లాట్లు అయితే కొంటాం, కానీ భూమి పూజ చేయాలి లేదంటే వాస్తు చూయించుకోవాలంటే అంత ఎందుకు పెట్టాలి అని అనుకుంటాం. కానీ నిజానికి అదే పునాది ఇంటికి. ఎందుకంటే తర్వాత కూడా మనం ఉండబోయే ఇల్లు రోజుకొకసారి రకం, నెలకొకటి, సంవత్సరానికి ఒకటి కట్టుకోలేం. కాబట్టి దాని మీదే మన కాన్సన్ట్రేషన్ ఎక్కువ పెట్టాల్సిందే. అయితే ఈ వీడియోలో నాకేం ఇన్ఫర్మేషన్ కావాలంటే, అసలు భూమి పూజ ఎందుకు చేయాలి, మన వేదాలు ఏం చెప్తున్నాయి, దానికి ప్రొసీజర్ ఏంటి, అసలు ఎందుకు చేస్తాము, చేయకపోతే ఏంటి పరిస్థితి, సైంటిఫిక్గా ఏమంటున్నారు, మన వేదాల్లో కూడా ఏం చెప్పారు, ఈ రెండు క్లబ్ చేసి నేను తెలుసుకోవాలనుకుంటున్నానండి. సో అసలే చేయాలా, కంపల్సరీగా, ఎందుకు చేయాలి? అసలు చాలా అద్భుతమైన క్వశ్చన్ అండి ఇది. ఎందుకంటే చాలా మంది సందేహాలు అండి దీనికి సంబంధించి. అసలు ఎందుకు చేస్తారు అంటే అందరూ తెలుసు శంకుస్థాపన చేయాలి, చేస్తే మంచిది తెలుసు, కానీ ఎందుకు చేయాలని తెలియదు అన్నమాట చాలా వరకు. ఏదో ఇంట్లో దగ్గరలో ఉన్న అయ్యవారినో పూజాగారినో తీసుకొచ్చేసి శంకుస్థాపన చేయించేసి ఏమన్నా స్టార్ట్ చేస్తారన్నమాట, మంచి రోజు చూసుకొని. అది దానికి విధానం ఉంటుంది. అది చేసి ఎందుకు చేయాలి కూడా క్వశ్చన్ అనమాట. ఎందుకు చేయాలి చాలా మంది, మీరు అన్నట్టు చాలా మంది తెలియదు అనమాట ఎందుకు చేయాలనేది. దీని కారణం ఏంటంటే మనకేంటంటే, మనకి వేదాల్లో దీని గురించి చాలా ప్రత్యేకంగా, ముఖ్యంగా అథర్వ వేదాల్లో దీని గురించి బాగా వివరించారండి. భూమి శక్తి, భూమిని ఎట్లా వాడాలి, భూమిని ఎలా చూడాలి, ఈ అన్నిటి గురించి అథర్వ వేదంలో ఉందన్నమాట. సో అథర్వ వేదం అనేది మనకి వేదాల్లో ఒక వేదం. సో ఇది మన కొత్తగా పట్టుకొచ్చింది కాదనమాట. సో ఇక్కడ ఏంటంటే మనకి సముద్ర వనసే దేవి పర్వస్తన మండలే విష్ణుపత్ని నమస్తుభ్యం పాదరక్షం క్షమస్య అంటారు. అంటే మనం ఒక ఇంటికి, ఒక స్థలానికి పోయినప్పుడు మన కాలు అక్కడ పెడతాం అనమాట. అమ్మ భూదేవి తల్లి, నేను నీ మీద పాదం మోపుతున్నాను, నన్ను క్షమించండి అని చెప్పేసి వేడుకుంటాను అనమాట. ఫస్ట్ చేసే ప్రార్థన అదనమాట. ఇది చాలా మంది తెలియదు. రెండోది, మనం ఇల్లు కట్టాలంటే అక్కడ ఇల్లు మట్టి తవ్వుతాము, అన్ని డ్యామేజ్ చేస్తాము. సో ఆ డ్యామేజ్ చేసేది మట్టి తవ్వుతే గొంతులు, అంటే మన ఒంటికి ఎవరైనా వచ్చి ఇలా పొడిస్తే మనకి నొప్పేస్తుంది కదా, అట్లా మరి భూదేవి కూడా నొప్పేస్తుంది. ఎందుకంటే భూదేవి అంటే విష్ణుమూర్తి భార్య. సో లక్ష్మీదేవి ఎంత ప్రయారిటీనో భూదేవి కూడా అంతే ప్రయారిటీ విష్ణుమూర్తికి. మరి అట్లాంటప్పుడు ఆమెకి మనం డ్యామేజ్ చేస్తున్నప్పుడు, ఆమె గాయపరుస్తున్నప్పుడు ఆమెకి మనం ప్రార్థించుకోవాలి. దానికి ఒక విధానం ఉంది. దాన్నే మనం కలశ స్థాపన, భూమి పూజ అట్లా ఒక 1 by 1 చేస్తాం అనమాట. ఆ తర్వాత అదే స్థలంలో చాలా మొక్కలు, చెట్లు ఉంటాయి, ఆల్రెడీ గ్రీనరీగా ఉంటాయి. ఇది మన సైంటిఫిక్గా ఆలోచించాలండి. ఇప్పుడు మనం పోయి ఒక ఇల్లు వాడి రీసెంట్గా ఒక విజిట్కి వెళ్ళానండి. ఆయన వేప చెట్టు ఉంది ఆ స్థలంలో, అది కూడా వాయు భాగంలో ఉందన్నమాట. వాయు భాగంలో ఉన్న చెట్టుని బిల్డింగ్ కట్టడానికి అడ్డవుతుందని చెప్పేసి కొట్టేశారు. అయ్యో శివ, పర్మిషన్ కూడా ఇవ్వరు కదండి. అది ఇప్పుడు ఈ కాలంలో మనకి ఎట్లా ఉంటుందంటే, మనం మాట్లాడకూడదు, మరే అది కొన్ని తీసేయబడింది. కానీ వేప చెట్టు ఉంటే మనం అసలు ఇంకా ల్యాండ్ కి ఇంకా ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాం కదండి. కాకపోతే అది కొంచెం బిల్డింగ్ లోపలికి వచ్చింది అనమాట. దరి నుండి ఇబ్బంది లేదు, బోర్డర్ లో అంటే లోపలికి వస్తుందంటే మనకి మరి అక్కడ స్పేస్ క్రియేట్ అవుతుంది అనమాట. మరి కొనేటప్పుడే చూసుకోవాలి కదండి. సో అది మన కొన్ని ఎక్సెప్షన్ కేసెస్ లో మనం దాన్ని తీయాల్సి వస్తుంది తప్పదు. సో మీరు వాళ్ళకి ఏమన్నా ఆల్టర్నేట్ చెప్పారా? వాళ్ళకి ఏం చెప్పానంటే, వేప చెట్టు కొట్టేస్తే, వేప చెట్టు ఏ చెట్టు కొట్టేసినా 6 నెలలు మినిమం ఆగాలన్నమాట. ఎందుకంటే పచ్చదనాన్ని మనం హాని చేస్తున్నాం, ప్రకృతికి మనం హాని చేస్తున్నాం. అక్కడ దుఃఖించబడింది అనమాట. అంటే నెగిటివ్ ఎనర్జీ క్రియేట్ అయ్యింది. అది రూల్ అండి, ఎక్కడైనా రూలేనండి. అది మన వేదాల్లో ఉంది, అది ఖచ్చితంగా ఉందండి. ఇప్పుడు వేప చెట్టు అంటే ముఖ్యంగా మహాలక్ష్మితో సంభవం. మరి ఆ చెట్టు మీద ఎన్నో పక్షులు ఉంటాయి, ఎన్నో జీవజాలం ఉంటాయి అనమాట. వాటన్నిటికి ఆవాసం మనం తీసేసాము. సో మరి వాళ్ళకి ఏంటంటే, ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ 6 months వరకే కట్టడానికి వీలు లేదు. కొంతమంది ఇప్పుడు శ్రావణ మాసం వస్తుంది, సో పూజలు అవి చేసుకోవాలి, మొదలు పెట్టాలని అనుకుంటారు కదా. మరి ఏంటి వాళ్ళ ఆల్టర్నేటివ్? వీళ్ళకి ఏంటంటే కొన్ని హోమాలు మనకి వేదాలు చెప్పడ్డాయండి. ఆ హోమాలు, ఆ పూజలు మనం నిష్టగా చేయాలి. మళ్ళీ ఏదో మొక్కుబడికి కాదు, మంచి బాగా సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళని, వేద పండితులు ముఖ్యంగా. అంటే మీరు ఇప్పుడు చెప్పిన దాన్ని బట్టి చూస్తుంటే అది హత్య కిందే వస్తుంది, ప్లస్ ఆర్ మైనస్. ఖచ్చితంగా ఒక మనిషి చేసినా గానీ, ఒక చెట్టు చేసినా గానీ అది దాని జీవం పోయినట్టే కదండి. మరి ఆ ప్లేస్ లో ఆ జీవం పోయినప్పుడు మళ్ళీ జీవాన్ని బిల్డ్ చేయాలి. మనం బిల్డ్ చేయడం మనకు హిందువులుగా, ముఖ్యంగా మన భారతదేశంలో ఒక మంచి సంస్కృతి ఏమిచ్చాడు మన వేదాల్లో, మన పెద్దలు, మన మునులు వేదాలను క్రియేట్ చేయబడ్డాయి. ఆ వేదాల్లో ఒక ఇన్యాక్టివ్ దాన్ని యాక్టివేట్ ఎలా చేయాలని దానికి పరిష్కార మార్గాలు ఉన్నాయన్నమాట. ఓకే. సో దానికి సరైన విధానం, పూజా విధానం చేయాలి.
మంచి వేద పండితులు తీసుకొని వచ్చి వాళ్ళ చేత హోమాలు చేయించుకోవాలి, మంచి పూజలు చేయించుకుంటే మళ్ళీ ఏదైతే ఇన్యాక్టివ్ అవుతుందో యాక్టివ్ అయిపోతుంది అనమాట స్థలం అనేది, ఆ స్థలం కానీ ఆ ప్లేస్ కానీ. కానీ చాలా మందికి ఇన్ఫర్మేషన్ తెలియక ఒకవేళ ఆల్రెడీ కట్టేసి ఉంటుంటారు అట్లాగే చేసి, అలాంటి వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అంటే ఓహో నిజమేనా, మేబీ నాకు ఇట్లా జరుగుతుంది అందుకేనేమో నాకు తెలియకుండా అలా చేశానే అని, అలాంటి వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్స్ వాళ్ళు ఫేస్ చేస్తుంటారు, వాళ్ళకి ఏంటి రెమెడీస్? వాళ్ళకి ఏంటంటే ఇట్లాంటి ఇళ్ళకి ఇట్లాంటి ఏమి చేయకుండా సరైన విధి విధానం లేకుండా వెళ్ళి శంకుస్థాపన చేసుకొని ఇల్లు కట్టుకొని ఉంటారు. ఇనిషియల్ గా 1 or 2 years బాగానే ఉంటుందండి. అసలు చెట్లేంటి కొంతమంది పుట్టలు కూడా ఉంటే పుట్టలను కూడా ఇచ్చేస్తూ ఉంటారు, డిస్మెంటల్ చేస్తూ ఉంటారు. అవును, ఎందుకంటే మొత్తం స్థలాన్ని మొత్తం క్లీన్ చేయాలి. అంటే ఒక శాస్త్రంలో ఉంది అసలు, దాని కూడా మనం ఒకటి మాట్లాడకపోతుంది. ఏం చేయాలి, స్థలం వస్తుంది ఏం చేయాలి కూడా మన దగ్గర ఉందన్నమాట ప్రాసెస్. ఆ ప్రాసెస్ లో ఎన్నో జీవాలని ఎన్నో జంతువుల్ని మనం హాని చేస్తాం, తెలుసు. సో అట్లాంటప్పుడు మళ్ళీ అవన్నీ అక్కడ మనం ఎవరైతే మనం ఒక వ్యక్తిని బాధపడుతున్నాం, మనం ఆ బాధపడే వ్యక్తికి మన దగ్గర పోతే మనకు కూడా నెగిటివ్ ఇంపాక్ట్ మన మీద పడుతుంది. అదేవిధంగా మరి ఒక స్థలంలో ఒక చెట్ల దగ్గర ఉన్న పొట్ల దగ్గర ఎన్నో జీవాలు ఎన్నో ఉంటాయి, అవన్నీ వాటి ఆవాసం కోల్పోతాయి కదండి. ఆ ఇంపాక్ట్ అక్కడ ఉంటుంది ఖచ్చితంగా, నెగిటివ్ ఇంపాక్ట్ అనేది. అందుకని స్థల శుద్ధి అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మన ఇల్లు కట్టే ముందల. స్థల శుద్ధిలో అంటే మళ్ళీ స్థల సెల్లే ఉంటుంది, సెల్లాలంటే మనకు ఆ స్థలాలు ఏమున్నాయో కూడా తెలుసుకోవాలి. అంటే ఎముకలు ఉన్నాయా, మెటల్ ఐటమ్స్ ఉన్నాయా, లేకపోతే ఏదన్నా జంతువులు. ఎందుకంటే స్థలాలంటే పూర్వకాలం ఇప్పటి నుంచి ఎప్పుడో ఏదో జంతువులు చనిపోయి ఉంటాయి, దాని మీద మట్టి పడవచ్చు, అవన్నీ ఎప్పుడు భూమిలో ఉంటాయి అనమాట, మనకు తెలియదు. ఎంటుకలు ఉండొచ్చు, కొన్ని గోల్డ్ ఉండొచ్చు, ఇవన్నీ ఏంటంటే నెగిటివ్ ఎనర్జీ, మన ఇంటికి కాదు దేనికి పనికి రాదు అట్లాంటి. సో శల్య శుద్ధి అంటారు అన్నమాట, శల్య శుద్ధి చేసుకోవాలి. ఇవన్నీ చేసుకున్న తర్వాత నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలండి. అప్పుడు మరి మీరు అన్నట్టు కొంతమంది ఆడి కట్టుకున్నారు, ఇప్పుడు మరి ఎట్లా అండి వాళ్ళకి తెలియక చాలా మంది తెలియక చేసేది అనమాట, ఇవన్నీ తెలిసి చేయరు ఎవరు కూడా. అట్లాంటి వాళ్ళకి ఎట్లాంటి ఫలితాలు కలిగిస్తాయి అంటే ఇట్లాంటి విషయాల్లో ముఖ్యంగా ఏంటంటే వాళ్ళకి హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ వస్తాయి అన్నమాట. ఇల్లు కట్టుకొని అది ఫుల్ అమౌంట్ క్యాష్ కట్టుకున్నా లేకపోతే లోన్ తీసుకున్నా కదా అంటే నెక్స్ట్ లెవెల్ పోదు అనమాట. ఆరోగ్యంగా ఏంటంటే ముందర వృద్ధి చెందదు, అక్కడే ఉంటుంది. అప్పుడు దాకా ఒక ఫ్లో ఉన్నది కాస్త సడన్ గా ఏదో ఒక మనకి బ్రేక్ పడినట్టు అయిపోయి అక్కడి నుంచి ముందరదు వచ్చినా కానీ హార్డ్ గా ఎఫర్ట్స్ పెట్టాలన్నమాట. అత్యంత బాగా కష్టపడితే కానీ ఆ ఫ్లో అనేది కంటిన్యూ అవుతుంది అనమాట. ఇది రెండు అండి, ఒకటి ఆరోగ్యపరంగా, రెండోది లక్ష్మీదేవి పరంగా. సో ఏదైతే మనకి డబ్బు ఏదైతే వస్తుందో మనీ ఫ్లో అనేది చాలా స్లో అవుతుంది. ఇంకేస్ ఆ స్లోనెస్ కూడా బాగా ఎఫర్ట్స్ పెడితేనే అక్కడ దాకా వస్తుంది కనీసం. ఈ రెండింటితో వాళ్ళు గమనించుకోవచ్చు అండి, వాళ్ళు ఏ ఇంట్లో ఉంటున్నారు, ఆ ఇంట్లో ఎట్లాంటి దోషం తెలిసిపోతుంది అనమాట. సో ఇప్పుడు ఆల్రెడీ కట్టేసిన వాళ్ళకి మరి ఏదైనా రెమెడీ సూచించగలరా? వాళ్ళు ఒకసారి వాళ్ళ ఇల్లును ఒకసారి చూసేసి వాస్తు దోషాలు ఏమన్నాయి ఫస్ట్ చూసుకోండి. మనం వాస్తు దోషాలంటే వాస్తు దోషాన్ని మనం మినిమం దాన్ని కొంచెం కరెక్ట్ చేసుకోవాలి. అంటే ఏదో నేను లక్షల కొద్ది డబ్బులు పెట్టమన్నట్లా చిన్న చిన్న వందల వేలతోనే అయిపోయే విషయాలు అన్నమాట, వేలు కూడా కనుక వందలతోనే అయిపోయే విషయాలు అనమాట. అంటే వేద వాస్తులో మనకి ఏం చెప్పారంటే ఒక బిల్డింగ్ పడగొట్టమని అద్దెకొట్టమని ఏం చెప్పారంటే ఉన్న దాంట్లో జీవాన్ని ఎలా పెంచాలి, ప్రాస్పరిటీ ఎలా ఇంక్రీజ్ చేయాలి, పాజిటివ్ ఎనర్జీ ఎలా పుష్ చేయాలి, ఇదే చెప్పబడింది అనమాట. ఆ దానికి మనకి ఏదో లక్షల కొద్ది డబ్బులు ఖర్చు అక్కర్లేదు, చిన్న చిన్న టూల్స్ వాడితే సరిపోతుంది. ఇది కాకుండా ఒక ఆధ్యాత్మికంగా చూసుకుంటే మంచి నిష్ణాతులైన వేద పండితుల చేత పూజలు హోమాలు ఇవి చేసుకోగలిగితే ఏంటంటే మనకు ఆ బిల్డ్ అవుతుంది అనమాట. నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ బిల్డ్ అవుతుంది. ఎందుకంటే మన ఇంట్లో హోమం జరిగింది అనుకోండి, ఆ హోమ అగ్నిహాతుల నుంచి మనకి ఎంతో పాజిటివ్ ఎనర్జీ వస్తుంది అనమాట. ఎందుకంటే ఆవునే చేస్తాం, మంత్రఘోష జరుగుతూ ఉండేది. ఆ మంత్రఘోష చేసినప్పుడు ఏంటంటే పాజిటివ్ మీరు కూర్చొని మీరు తెలుస్తుంది అనమాట, వైబ్రేషన్ డమ్ 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 అని. మనకు డిటిఎస్ థియేటర్లో కూర్చుంటే బాస్ తగిలి ఎట్లా మనకు సౌండ్ వస్తుంది ఒకసారి, అదే మాదిరి తెలుస్తుంది అనమాట. ఆ ఎనర్జీ చేయించుకుంటే అట్లాగే ఉంటుంది. ఆ ఇల్లు మనకి ఎట్లా ఏగుస్తుంది అంటే నెక్స్ట్ మల్టిపుల్ ఫోల్డ్స్ అయిపోతున్నాడు అభివృద్ధి అనేది. సో ఇది ఎవరైతే తెలిసి తెలుగు మిస్టేక్ చేసినప్పుడు ఇవి ఖచ్చితంగా పాటిస్తే ఖచ్చితంగా అనుకూలిస్తుందండి. నేను కొన్ని చోట్ల చూసానండి, ముత్యం, పగడం, బంగారం, కోరల్ అవన్నీ వేస్తూ ఉంటారు భూమి పూజ రోజు. ఎందుకనండి, దానికి ఏదైనా రీజన్ ఉందా? దానికి ఏంటంటే నవధాన్యాలు అంటారండి, నవధాన్యాలు వేస్తారు. నవధాన్యాలు వేస్తారు. నవధాన్యాలతో పాటు ఇవి ఏవైతే మీరు అన్నట్టు 9 రకాలు వేస్తారు ముత్యాలు, అవన్నీ వేస్తే గుడికి కూడా అంతే. గుడికి శంకుస్థాపన చేసినప్పుడు అక్కడ వేస్తాం, ధ్వజస్తంభాలు వేస్తారు అనమాట. అవి ధ్వజస్తంభాలు వేస్తున్నారు కాబట్టి మనం ఇళ్ళ కూడా వేస్తున్నాం అనమాట. శంకు అంటారన్నమాట. శంకు అంటే మనం ఎక్కడైతే మనం బ్రహ్మస్థానంలో కానీ లేకపోతే ఈశాన్యంలో కానీ ఫస్ట్ గొంత తవ్వుతాం, ఈశాన్యం తవ్వుతాం అనమాట. అక్కడ శంకు అనేది పెట్టేసి దాని కింద ఏదైతే డబ్బులు కానీ నగలు బంగారాలు ఆభరణాలు ఇవన్నీ వేస్తారు. ఎందుకంటే ఆ శంకుని మనం పూజిస్తున్నాం అనమాట. నవధాన్యాలు కానీ ఎందుకు మనకు ప్రాముఖ్యత అండి, దానికి ఒక్కొక్క ముత్యానికి ఒక పగడానికి ఒక్కొక్క విశిష్టత ఉండేది, ఒక్కొక్క గ్రహంతో ఉంటుంది. ఆ గ్రహాలన్నీ మన ఇంటి మీద వాస్తుపరంగా అలైన్ అయిపోయి చక్కగా మనకి ఎదిగించాలని చెప్పేసి అది చేస్తాం అనమాట. మన వేదాల్లో అసలు ఏం చెప్పబడింది,
అసలు పూజా విధానం ఒకసారి చెప్పండి నాకు. భూమికి సంబంధించి ఏంటంటే మనకి అథర్వ వేదం ఉంది, వేదాలు 4 ఉన్నాయి, దాంట్లో ఒక వేదం అథర్వ వేదం. అథర్వ వేదంలో భూమి సూక్తం అని చెప్పి ఒకటి పడిందండి. అది కూడా మీకు రెఫరెన్స్గా అంటే 12.1 మీరు ఓపెన్ చేసుకుంటే అది దీనికి సంబంధించి ఖచ్చితంగా రాస్తుందండి. ఏమని రాశారంటే మాతా భూమో పుత్రో హృదాత్వే అంటారు. అంటే భూమి మనకి తల్లితో సమానం, మనం అందరూ ఆ తల్లి యొక్క బిడ్డలు అని చెప్పేసి చెప్పడింది అనమాట. మరి మన భూమికి ఒక పూజ చేసినప్పుడు భూమిలో కన్స్ట్రక్షన్ చేసే ముందర మరి మన తల్లికి మనం పూజించుకోవాలి కదండి. అందుకని ఏంటంటే దానికి 4 పారామీటర్స్ ఉన్నాయి మెయిన్ చేసిన. ఒకటి ఏంటంటే మనకి మాయామతం శాస్త్రాలు చెప్పారు, తర్వాత మనసార శాస్త్రం చెప్పారు, విశ్వకర్మ ప్రకాశ గంధాలని చెప్పేసి ఉంది. ఇవన్నీ 4 కూడా కోర్ పిల్లర్స్ అనమాట వాస్తుకు సంబంధించి. పూర్వకాలం ఇప్పుడు యాన్సెస్టర్స్ బుక్స్ అనమాట. వీటిలో చెప్పాల్సింది 4 చెప్పాడు. ఫస్ట్ ఏంటంటే స్థల ఎంపిక. ఆ స్థలం ఏమంటే స్క్వేర్ షేప్ కానీ రెక్టాంగిల్ షేప్ కానీ ఉండాలి ముఖ్యంగా, దానికి వాస్తు కలుస్తుంది. ఆ తర్వాత మట్టి పరిశీలన, ఎట్లాంటి మట్టి ఉంది సాయిల్. ఇప్పుడు మనం సాయిల్ టెస్టింగ్ అని చెప్పి G+20 G+5 కట్టే వాళ్ళందరూ సాయిల్ టెస్టింగ్ చేయించుకున్నారు. అంటే మన పిల్లర్స్ ఎంత లోతుకి వేయాలి, ఎంత లోతుకి వేస్తే బిల్డింగ్ స్ట్రాంగ్ ఉంటుంది అనేది ఇప్పుడు చేస్తున్నారు. అది వాస్తువులు ఎప్పుడో పూర్వకాలంలో చెప్పబడ్డారు అనమాట. అంటే మట్టి పరిశీలన చేయాలి. తర్వాత శుభముహూర్తంలో స్టార్ట్ చేసుకోవాలి. మనకి ఏదో వీకెండ్ కుదిరింది కదా లేకపోతే ఎవరో చెప్పారని కాదు, మన జాతకం ప్రకారం మన నక్షత్ర ప్రకారం ముహూర్తం అనుకూలంగా ఉందా లేదా చూసుకోవాలి. ఆ తర్వాత దిక్పరిశీలన, ఇది ముఖ్యం అనమాట. దిక్పరిశీలన అంటే మన ఇల్లు ఏ దిక్కుగా ఉంది, తూర్పు ఉత్తరం పశ్చిమ దక్షిణం ఉందా, ఆ తర్వాత విదిక్కులు ఎలా ఉన్నాయి, ఈశాన్య నైరుతి ఇవన్నీ ఎలా ఉన్నాయి, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అనమాట. తర్వాత నిర్మాణ క్రమం, అంటే ఎలా ఎక్కడి నుంచి స్టార్ట్ చేసి ఎక్కడ దాకా తీసుకుపోతాం నిర్మాణం బిల్డింగ్ అనేది. ఈ 4 or 5 ఇంపార్టెంట్ ప్రిన్సిపల్స్ మనం ఖచ్చితంగా ప్రతి ఏరియాలో ప్రతి చోట మనం పాటించాల్సి వస్తుంది అనమాట. ఎందుకంటే ఇట్లాంటి వాటికి ఏంటంటే ఇల్లు ఇవన్నీ పాటిస్తే ఆ నిర్మాణం అనేది చాలామంది మీరు చూసే ఉండొచ్చు, మీ ఇల్లు కట్టాం సగం ఆపేసాము, డబ్బులు అందలేదు, లేకపోతే పనులు రావట్లేదు, మేస్త్రి దొరకట్లేదు, ఇవి లేకపోతే కబోర్డ్ స్టార్ట్ చేసామంటే 6 నెలలు ఇంకా కబోర్డ్ వర్క్ జరగలేదు, ఈ లేట్ అవుతా ఉంటాయి ప్రాసెస్. కారణం ఏంటంటే ఈ ప్రాపర్ వేలో వెళ్ళబోవటం అనమాట. సో దానికి భూమి పూజ గారు మీరు అడిగారు ఏం క్రమం చేయాలని చెప్పేసి ఏంటంటే ఫస్ట్ ఏంటంటే స్థల పరిశుభ్రత చేయాలి. మేము ఇంత మొదలుగా కూడా చెప్పినట్టు స్థల పరిశుభ్రత చేయాలి. తర్వాత ఆ భూమిలో ఎట్లా ఇటువైపు పల్లంగా ఉంది, ఇటువైపు హైట్ ఉంది. సపోజ్ మన ఈశాన్యం హైట్ ఉండి నైరుతి పల్లంగా ఉంది అనుకోండి, ఆ స్థలం మనకు అనుకూలించదు, ఖచ్చితంగా కొనకూడదు కూడా. ఇన్కేస్ ఉంటే ఏం చేయాలి, ఎప్పుడో మన పూర్వీకులు ఇచ్చారు, మనం కట్టాల్సింది, మనకు వేరే ఆప్షన్ లేదు. అట్లాంటప్పుడు ఏంటంటే వాస్తుపరంగా ఎలా చేసుకోవాలి దాన్ని. ఆ తర్వాత గణపతి పూజ చేయాలండి. ఆ తర్వాత పుణ్యాహవచనం చేయాలి. ఆ తర్వాత సంకల్పం తీసుకోవాలి, భగవంతుడు అమ్మ భూదేవి అని మనం ఇష్టదాయం కులదైవంతో కలిపి మేము ఈ మహత్తర కార్యక్రమం చుట్టి, అందుకని మనం ఇల్లు కట్టుకుంటే తరతరాలు ఉండే ఇల్లు అనమాట. సో ఈ మహోత్తర కార్యక్రమం పెట్టుకున్నాము, మాకు ఈ ఇల్లు చక్కగా విజయవంతంగా తొందరగా ముగించి ఇంట్లో మాకు అన్ని అనుకూలించాలని చెప్పేసి సంకల్పం తీసుకోవాలి. ఆ తర్వాత కలశ స్థాపన, మీరు శంకుస్థాపన చేసినప్పుడు కలశ స్థాపన చేస్తాం అనమాట, అది చేస్తాం. ఆ తర్వాత వాస్తు పూజ చేయాలి, ఎందుకంటే వాస్తు మనకి కొన్ని తెలియక మిస్టేక్ చేస్తాం. సో ఆ మిస్టేక్స్ అన్నీ ఉన్నా కానీ వాస్తు పురుష మీరు మమ్మల్ని కాపాడి మా ఇల్లుని చక్కగా చేసుకోండి అని చెప్పేసి వాస్తు పూజ చేయాలి. ఆ తర్వాత నవధాన్య న్యాసం, ఇందా మీరు అన్నట్టు నవధాన్యాలతో చేస్తారనమాట, అదొకటి చేయాలి. ఆ తర్వాత మొదటి గుంత తవ్వుతా అప్పుడే, ఈ లోపల అప్పటిదాకా తవ్వకూడదు అనమాట. ఆ తర్వాత నిర్మాణం ప్రారంభం అవుతుంది అనమాట. ఎందుకంటే వాస్తు పురుష మండల ప్రకారం మనకి ఏంటంటే చాలా నిఖచ్చితంగా చెప్పబడ్డారు. ఏముందంటే స్థలాన్ని చిత్రసగం కానీ లేకపోతే ఒక గ్రిడ్గా భావించాలన్నమాట. దాంట్లో ఏ స్థానంలో ఏ దేవుడు ఉంటారు, ఎవరు అధిపతి అనేది క్లియర్గా రాస్తుంది అనమాట. దాని ప్రకారం మనం ఇల్లు కట్టుకోవాలన్నమాట. సో 1వ స్థానం 3వ స్థానంలో అట్లా 81 స్థానాలు ఉంటాయి ఒక స్థలానికి. అది చిన్న స్థలం ఎంత పెద్ద 81 స్థానాలు ఉంటాయి. 80 స్థానాలు ఎక్కడ ఏముండాలి అనేది వాస్తు పురుష మండల ప్రకారం మనం కట్టుకోగలిగితే ఆ ఇల్లు తొందరగా పూర్తవుతుంది, ఆ ఇంట్లో వచ్చే వాళ్ళకి కూడా బాగా యోగిస్తుంది అనమాట, బాగా అభివృద్ధి చెందుతారు అన్నమాట. సో డెఫినెట్గా మనం భూమి పూజ అయితే చేసుకోవాలి. చేసుకునే విధి విధానాలు ఏంటి, ఎందుకు చేసుకోవాలి, మన వేదాలు ఏం చెప్పబడ్డాయి, సైంటిఫిక్గా మనకు అది ఎందుకు మనం చేస్తాము అన్నది అంత ఇన్ఫర్మేషన్ మీకు ఈ వీడియో ద్వారా దొరికిందండి. లక్షల కోట్లు పెట్టి కొన్నిసార్లు మనం ఇల్లు కట్టుకుంటాం, బట్ డెఫినెట్గా వాస్తు చూయించుకొని మనం ఇల్లు కట్టుకున్నట్టయితే కనుక లైఫ్ లాంగ్ మనం ఎక్కువ సమయం మన తర్వాత మన పిల్లలు వాళ్ళ పిల్లలు కూడా ఉండే స్థలం కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే ఎంతగానో ఉంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి. ధన్యవాదాలు.